అట్లనే ఆయన కొట్టడం అది ఇది స్టార్ట్ చేసిండు. తర్వాత రీసెంట్‌గా మొన్న సద్దుల బతుకమ్మ రోజు గూడా చిన్న గొడవ, ఎప్పుడు అయ్యే గొడవ లాగానే ఆ రోజు గూడా చిన్న గొడవ అయింది. ఆయన కొన్ని బూతులు తిట్టడం వల్ల నేను గూడా ఆయనని తిట్టిన తర్వాత ఆయన నాకు చేతిలో ఏది ఉంటే దాంతోని చాలా కొట్టిండు నన్ను. కొట్టడం వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. వచ్చి కొంచెం సేపు అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన. నేను ఆయనకి చాలాసార్లు ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను ఇంటికి వెళ్ళిన. అప్పటికే నేను ఇంట్లో నుండి వచ్చేటప్పుడు ఆయన తాగుతున్నాడు, గొడవ అయిందని ఆయన తాగుతున్నాడు. చాలాసార్లు తాగిండు. ఎప్పుడు తాగినా ఇట్లాంటి ఆలోచన నేను ఎప్పుడు చేసుకోలేదు. ఆ రోజు నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి ఫోన్ లేపట్లేదు అని నేను ఒక 2 గంటల తర్వాత, గొడవైన 2 గంటల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఆయన డోర్స్ తీయట్లేదు. ఈసార్లు బేర్లు డోరు కొట్టినా కూడా డోర్ తీయట్లేదు. డోర్ తీయకపోయేసరికి నేను ఇంటి ముందు ఉన్న కిటికీ నుంచి చూసేసరికి ఆయన అట్లా ఉన్నాడు. తర్వాత కింద వాళ్ళందరినీ పిలిచి నేను డోర్లు పలగొట్టించేసి, ఆయన అంటే నాకు తెలియదు ఆయన అప్పుడప్పుడే చేసుకున్నాడేమో అని చెప్పి నేను తొందర అందరినీ పిలిచి ఆయనకి నొక్కడము చేయడము అట్లాంటివి మేము చాలా ట్రై చేసినాము. అంబులెన్స్కి కూడా పిలిచినాము. కానీ అప్పటికే ఆయన హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆయన ప్రాణం పోయింది. ఇద్దరు వాళ్ళ గొడవలు వస్తుండే అని తరచు గొడవలు, పెళ్లి చేసుకున్న 6 నెలల నుంచి కూడా గొడవలు, ఎటువంటి గొడవలు వస్తుంటాయి? అంటే ప్రేమ పెళ్లి చేసుకున్నారు అయినా కూడా గొడవలు రావడం ఏంటి? ఆ గొడవలు అంటే ఎటువంటి గొడవలు అంటే ప్రతి చిన్నదాన్ని కొంచెం ఎట్లా అంటే తక్కువ చూసేటోడు. నన్ను ఎప్పుడు అసలు ఒక వైఫ్ లాగా చూడకపోతుండే. ఎప్పుడు ఆయన ఎన్ని మాటలన్నా ఏమన్నా పడి ఉండాలి, అంటే ఆయన కింద ఉండాలి. చాలా అసలు ఎప్పుడు చూసినా ఆయన అసలు నన్ను ఒక వైఫ్ లాగా బిహేవ్ చేసేటోడు కాదు. ఎప్పుడు చూసినా ఏదన్నా పడాలి అన్నట్టు బూతు మాటలు మాట్లాడినప్పుడు మాత్రమే నేను ఆయనకి రివర్స్ సమాధానం చెప్పేదాన్ని తప్ప నార్మల్ టైంలో ఎప్పుడు నేను ఆయనతోని గొడవ పెట్టుకోలేదు. ఆయన అవన్నీ చిన్నవి మనసులో పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఎంత గొడవలైనప్పటికీ కూడా భార్య కారణం వల్లనే నేను చనిపోతున్నానంటే ఒక వీడియో రిలీజ్ చేసి అతను ఫోన్లో గ్యాలరీలో పెట్టుకోవడం, అదే కాకుండా నేను టార్చర్ భరించలేకపోతున్నాను, ఇల్లరికం లాగా వచ్చినట్టు అయిపోయింది నా పరిస్థితి, అమ్మ నాన్న క్షమించండి, మీకు పెళ్ళి సెట్ కాదు, నీకు పెళ్ళి అనేదే సెట్ కాదు అని ఎందుకో అతను అంతగా క్షీణించకపోయింది? అతని మనసు ఎందుకు అంత విరిగిపోవాల్సి వచ్చింది? మేడం, నేను ఆయనని టార్చర్ పెట్టేది ఉంటే పెళ్ళైన 2-3 మంత్స్కే నేను పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదాన్ని కాదు మేడం. ఆయననే నా మీద కంప్లైంట్ ఇచ్చేటోడు. ఆయననే నేను టార్చర్ పెడుతున్నా అని కంప్లైంట్ ఇచ్చేవాడు మేడం. లేదంటే అందరినీ పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడేటోడు. కానీ నేను ఆయన టార్చర్ చేయడం వల్ల నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అప్పటికి మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు, అండర్స్టాండింగ్ లేదు. ఆయన అసలు నన్ను ఊకే కొడుతున్నాడు, తిడుతున్నాడు, చాలా మాటలు అంటున్నాడు అని చెప్పి నేను అప్పటికే నిర్ణయించుకున్నాను నాకు ఆయన వద్దు అని చెప్పి. ఆయననే మళ్ళీ మా వాళ్ళకి నాకు బతిమలాడి 10 మందిలో పెద్దవాళ్ళ ముందు నా కాళ్ళు పట్టుకొని లేదు నాకు కావాలి, ఇద్దరం కలిసి ఉందాం అంటే నేను నమ్మిన. పోలీస్ స్టేషన్లో జరిగింది. దాని తర్వాత పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన తర్వాత కూడా పెద్దవాళ్ళకి తీసుకొచ్చి మాట్లాడితే ఆయన ఇప్పటి నుంచి బాగుంటా అని బతిమలాడితే నేను ఆయనని యాక్సెప్ట్ చేసి నేను ఇప్పటికీ కూడా నేను ఆయనని ఎన్ని గొడవలైనా కలిసి ఉందాం, హ్యాపీగా ఉంటాం, ఇంకా 6 months అయింది పెళ్ళయి, ఇంకా చాలా లైఫ్ ఉంది అని నేను అనుకున్నా. కానీ ఆయన చనిపోతాడని నేను అనుకోలేదు. చనిపోయేంత పని చేసుకుంటాడని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. మీ మీద అనేక ఎలిగేషన్స్ వస్తున్నాయమ్మా. అంటే అతను కొనిచ్చిన చీర కూడా మీరు వద్దన్నారు, అతనికి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినా మీకు మాత్రం చీర ఇప్పించారు, అదే చీరతో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు, ఉరి వేసుకొని మరీ చనిపోయాడు. ఏంటి మేడం, ఆ చీర ఆయన ఇష్టంతోనే నాకు కొన్నాడు, నా ఇష్టంతోనే నేను కొనిపించుకున్నా. ఆ చీర పండుగ కోసమే కొన్నాడు. ఆ చీర ఆ రోజు నేను ఆ చీర తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, బతుకమ్మ పండుగ కదా, ఇంటి దగ్గర చీర కట్టుకొని బతుకమ్మ ఆడి ఇంటికి వెళ్ళామని చెప్పి చీర తీసుకొని వచ్చిన. నేను చీర తీసుకొని వచ్చిన తర్వాత ఫోన్ చేసి నేను కొన్న చీర నాకు ఇచ్చేసేయి, నువ్వు కట్టుకోవద్దు, నాకు ఇచ్చేసెళ్ళు అని అంటే నేను చీరనిచ్చి అమ్మకి ఇచ్చి పంపించిన చీరని. అదే చీరతోనే ఆయన వేసుకున్నాడు. డబ్బులు లేక కాదు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆయన స్టేట్మెంట్లు మీరు
చూసుకుంటే మీకు ఆయన అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఏమైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అతను ఒక కళాకారుడు, బాగా పాటలు పాడతాడు, అందరితో కూడా చాలా మంచిగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తి ర్యాపిడో కొట్టడము, మరోవైపు అతను ఏదైనా సాంగ్స్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఎమోషనల్ సీన్స్ ఉండాలన్నా, లేకపోతే కిస్సింగ్ సీన్స్, ఇటువంటివి ఏ సీన్స్ ఉన్నా కూడా మీరు ఒప్పుకోకపోవడము, అతని ప్యాషన్ని అతను ఎంకరేజ్ చేయకుండా మీరు అణచివేశారనేది కూడా ఆ ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఆయనే యాక్టర్ అని నాకు తెలుసు మేడం. ఆయన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తాడనే విషయం నాకు తెలుసు. ఆయన యూట్యూబర్ అనే విషయం కూడా నాకు తెలుసు. నాకు పెళ్ళికి ముందే అందరూ నాకు చెప్పినా సరే నేను యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే ఆయన ఫీల్డే అదని చెప్పి నేను యాక్సెప్ట్ చేసిన. నేను ఏ రోజు కూడా ఆయనకి నువ్వు ఇది చెయ్యొద్దు, నాకు ఇది ఇష్టం లేదు అని నేను ఎప్పుడు చెప్పలేదు మేడం ఆయనకి. ఆయనకి పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఆపర్చునిటీస్ రాలేదు, అందుకోసం ఆయన వెళ్ళలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే అస్సలు లేదు. ఎందుకంటే ఆయనకి ఏం జాబ్ లేకపోయినా సరే, ఆయనకి షూట్స్ ఏం రాకపోయినా సరే నేను జాబ్ చేస్తున్నా. నాకు వచ్చిన శాలరీలో మేము ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం. చాలా మంది తన స్నేహితులు కూడా అదే చెప్తున్నారు, ర్యాపిడో కొట్టేవాడు, ఒక కళాకారుడు, అటువంటిది ర్యాపిడో చేయడం తప్పు కాదు, కానీ అంత స్థాయికి దిగజారిపోయాడు అతను. ఒకవైపు ఫ్యామిలీ ప్రెషర్, అమ్మాయి మాత్రం ఎక్కడ సాంగ్స్ వెళ్ళినా కూడా ఒప్పుకోవట్లేదు, సౌందర్య అసలు అతని యాక్టర్గా ఉండనివ్వట్లేదు అనేది కూడా ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు. లేదు మేడం, ఆయనకి అసలు ఛాన్సులు రావట్లేదు, ఒక్క షూట్ కూడా రావట్లేదు అని చాలాసార్లు ఆయన నా ముందు బాధపడ్డాడు. వస్తాయిలే, కొంచెం ఇంకా టైం ఉంది కదా, అన్నింటి టైం వస్తుంది అని చెప్పి నేను ఆయనకి మోటివేట్ చేసిన. నేను అది ర్యాపిడో ఎందుకు కొట్టిండంటే ఆయనకి ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక, ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆయన ఎంతో కొంత డబ్బు సంపాదించాలి, దేనికైనా యూజ్ అవ్వాలి, ఖర్చులకైనా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఆయన ర్యాపిడో కొట్టిండు. ఆయన దిగజారిపోయి కొట్టలేదు. ఆయన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఆయన ఖాళీగా ఉండొద్దు అని చెప్పి ఆయన ర్యాపిడో కొట్టుకున్నాడు ఆయన, అంతే. అమ్మ, మీది ప్రేమ పెళ్ళి, ఒకవైపు ఎంతో ఇష్టపడి చేసుకున్నారు, మీరు రాజు అంటే ఇష్టమని చాలాసార్లు మీరు మాట్లాడారు. ఈ క్రమంలో చివరిసారి అంత్యక్రియలకి మీ భర్తను మీరు ఎందుకు చూసుకోలేకపోయారు? కుటుంబ సభ్యులు కూడా ఇంత ప్రేమించిన వాళ్ళు చివరిసారి భర్తను చూసుకోవడానికి వస్తారు, అసలు అమ్మాయి ఎందుకు రాలేదు అని ఆ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఏం చెప్తారు మేడం? దానికి ఒకటే రీజన్, ఆ రోజు ఊరు చాలా దూరం ఉంది మేడం. తెల్లారైన తర్వాత, ఎందుకంటే ఊరికి వెళ్ళేసరికి చుట్టాలు అందరు వచ్చేసరికి టైం పడుతుంది, తెల్లారి అవుతుందేమో అని అనుకున్నాం. నేను హాస్పిటల్ నుండి ఆయన అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను కొంచెం కళ్ళు తిరిగి పడిపోయినా, నేను లేవలేకపోయినా. అప్పటికే మిడ్ నైట్ అయిపోయింది ఒకటి. అండ్ వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళకి కూడా అందరికీ కూడా పోలీస్ వాళ్ళు ఒకటి చెప్పడము, తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతున్నారో వీళ్ళ ఇంట్లో ఎట్లా ప్రాణం పోయిందో వాళ్ళ ఇంట్లో కూడా మేము ప్రాణం తీస్తాం, వాళ్ళైతే రాని ఊర్లో అడుగు పెట్టని అని వాళ్ళు బెదిరించడం వల్ల అప్పటికి మిడ్ నైట్కి నేను వెళ్ళామని అమ్మ వాళ్ళతోనే మాట్లాడుతునే లోపు వాళ్ళు ఇట్లాంటి మాటలు చెప్పిర్రు అని వాళ్ళు భయపడి, నిన్ను పోగొట్టుకోలేం బిడ్డ అని వాళ్ళు నన్ను కొంచెం ఎమోషనల్ అయ్యేసరికి నేను కూడా ఆలోచించి ఆగిపోయినా. అప్పటికి ఆయన వీడియోస్ అవన్నీ కూడా వస్తున్నాయి, ఆయన దానం చేసేసిరు అయిపోయింది అనే విషయం అప్పటికి తెలిసిపోయింది నాకు. నేను లేచేసరికి ఆ విషయం తెలిసిపోయింది. ఏదేమైనప్పటికీ అమ్మ, ఇప్పుడు ప్రేమించిన వ్యక్తులు చనిపోయారు అని అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏదైనా సరే, మన ప్రాణం పోతుంది, లేకపోతే ఇంకా వాళ్ళు ఎదుట వాళ్ళు మనం కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఇటువంటివి ఏది అనుకున్నా కూడా మనం చివరిసారి చూసుకోవాలి అనేది ఉంటుంది కదా, ఆ ప్రేమ అనేది ఉంటుంది కదా. అవును మేడం, నేను మా వాళ్ళ మాటలు అంటే వాళ్ళు బాధపడుతున్నారని నేను విని ఆగిపోయినా కానీ నేను చాలా బాధపడ్డా మేడం. ఎందుకంటే నేను వెళ్ళాల్సింది